హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటండి ఖాళీగా ఉన్న చూపిస్తున్నాను అనుకుంటున్నారు? ఏం లేదండి, ఇది ముందు తీసిన షాట్ అనమాట. రేపు మా శ్రీ దుర్గా బ్లడ్ డొనర్స్ వారి మొదటి యానివర్సరీ. సో ఫస్ట్ ఇప్పుడు అంతా సర్దేశాం. సో ఇలా ఉంది సర్దేసింది. సో మీకు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. సో అది ఇదిగోండి, చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఫిల్ అయిపోయింది. మొత్తం అక్కడ పూజ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయింది. పూజ అయిపోయి జ్యోతి ప్రజ్వలన అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్. ఆ చెట్లన్నీ బ్లడ్ డోనర్స్కి ఇద్దామని చెప్పి తెచ్చారండి. అది కూడా మాకు చాలా తక్కువకే పడ్డాయి మొక్క. ఇవన్నీ బెడ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. డాక్టర్స్ అంతా ఇవన్నీ పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ పూర్తయిపోయిందండి. ఎందుకంటే మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. శ్రీ దుర్గా బ్లడ్ డొనర్స్ వారి మొదటి యానివర్సరీకి సంబంధించి కొన్ని యాంకర్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరిని పిలవడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, ఇవన్నీ యాంకర్స్. ఒక పక్కన బ్లడ్ డొనర్స్ వాళ్ళు ఇచ్చే ఫామ్స్ ఫిల్అప్ చేసి సైన్ చేస్తున్నారు. మొత్తం ఎలా ఏంటి అని చెప్పి వాళ్ళు వెయిట్ చూసుకొని. సో ఖచ్చితంగా వెయిట్ అయితే చూస్తారండి. వెయిట్ చూసుకున్నది బ్లడ్ తీసుకోరు. అబౌవ్ 60 ఉండాలి. ఇదిగోండి, దాని పక్కనుంచి సింగిల్ సెల్ పెట్టి తీసుకోవాలి, లేదా డబ్బులు తీసుకోవాలని చెప్పి రాసుకుంటారు. ఇవ్వండి వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే మన వాళ్ళు రిసీవ్ చేసుకుని ఆ బ్లడ్ డొనర్స్ దగ్గర ఉండి రాయిస్తున్నారు. వాళ్ళ సిగ్నేచర్ పెట్టాకే వాళ్ళ అంగీకారంతో బ్లడ్ తీసుకుంటారు. అలాగే బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఉంటుందండి. సర్టిఫికేట్తో పాటు ఒక ప్లాంట్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్లాంట్ అనేది గ్రీనరీ కోసం అని చెప్పి. ఇదిగోండి చూడండి, బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది లేడీస్ కూడా వచ్చేస్తున్నారు. లేడీస్ దగ్గర ఎక్కువ బ్లడ్ తీసుకోరు, 100 ml తీసుకుంటారు. బట్ అది కూడా పర్లేదు, లేడీస్ దగ్గర మాకు తీసుకుంటారు. చూడండి, ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, ఎవరిని మేము బలవంతంగా తీసుకోవట్లేదు. అండ్ చాలామంది అనుకుంటారండి బ్లడ్కి ఏదో తీసుకుని డబ్బుకి అమ్మేసుకుంటాం అనుకుంటున్నారు చాలామంది. కానీ అలా కాదండి. బ్లడ్ బ్యాంక్స్ మేము డొనేట్ చేస్తాం. డొనేట్ చేసిన బ్లడ్ బ్యాంక్ చూడండి, అలా ఐస్ బాక్స్లో పెట్టి తీసుకువెళ్తారు. అలా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని ప్యూరిఫై చేస్తారు. ఆ ప్యూరిఫై అయినందుకు మాత్రమే ఛార్జెస్ తీసుకుంటారు, ఎంత పడితే అంత. సో ఇదిగోండి, రోడా చైర్మన్ గారు మనకి వెంకటరమణ గారు వచ్చారనమాట. ఆయన్ని మా జేడీపీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయనే శ్రీ దుర్గా బ్లడ్ డోనర్స్ స్థాపికులు ప్రసాద్ అన్నయ్య. సో ఆయనే రిసీవ్ చేసి తీసుకువెళ్తున్నారు అనమాట. చూడండి, ఇదిగోండి, మాకు అక్కడ ఆయన దేవుడి దండం పెట్టుకుని అందరినీ పలకరించి వస్తున్నారు, పైకి వస్తున్నారు. ఆయనకి ఒక చిన్న సన్మానం కూడా ఉందన్నమాట. పిలిచిన వెంటనే మాకు స్పందించి వచ్చాము. చాలా థ్యాంక్ యూ సార్, మేము మర్చిపోము. మాకు ఇది గ్రేట్ మెమరీ అనమాట. మా టీం మొత్తం మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సో చూడండి, సార్ అలా వచ్చి మాకు ఫొటోస్ కూడా ఓపిక్గా పోజులు ఇచ్చారని థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇది ఒక మాకు గ్రేట్ మెమరీ. సో సార్ అలా కిందకి దిగి వచ్చారు. కిందకి ఎందుకు దిగి వచ్చారంటే అక్కడ ఒక ఏవి ఉంది. ఎందుకంటే అసలు ఈ సేవా సంస్థ ఎందుకు స్థాపించారు, అసలు ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి ఒక ఏవి ఉందన్నమాట. సో ఆ ఏవిని స్టార్ట్ చేయడానికి వచ్చారు సారు. సో ఆ ఏవిని కూడా మీకు చూపిస్తాం, చూడండి. ప్రపంచం మొత్తం మీద ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది. తల్సేమియా వ్యాధి సోకి ప్రతిరోజు ఎంతోమంది చిన్నారులు చనిపోతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నపిల్లలకి ప్రతి 15 రోజులకి ఒకసారి రక్తం ఎక్కించాలి. ఏ ఒక్కసారి రక్తం దొరకకపోయినా వారి ప్రాణాలకే ప్రమాదం. మరి ఇంతమందికి రక్తం ఎలా దొరుకుతుంది? రక్తం అనేది ఏ ఫ్యాక్టరీలోనూ తయారు చేసి బాటిల్లో అమ్మే వస్తువు కాదు. అది మనలోనే తయారవ్వాలి. ఆ రక్తాన్ని మనమే దానం చేయాలి. మనకి ప్రాణం పోసిన ఆ భగవంతుడు మనకి ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడు. అదే రక్తదానం. నువ్వు చేసే రక్తదానం ఒక నిండు ప్రాణాన్నే కాదు, ఒక కుటుంబం సైతం కాపాడుతుంది. రక్తదానం చేయడం వల్ల మనకి ఏమైనా అవుద్దేమో అన్న అపోహ నుంచి బయటికి రండి. రక్తదానం చేయండి. ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపండి. మీతో పాటుగా మీ స్నేహితులతో రక్తదానం చేసే కార్యక్రమాలను చేపట్టండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మన బాడీలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. మనం ఒకసారి రక్తదానం చేస్తే మన నుండి కేవలం 350 మిల్లీ లీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు.
దీనివల్ల మనకు కలిగే ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని రోజుల్లోనే పోయిన రక్తం స్థానంలో కొత్త రక్తం తయారవుతుంది. మన నుండి తీసిన ఆ రక్తం ముగ్గురి ప్రాణాలు నిలబెట్టడానికి సరిపోతుంది. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. కష్టంలో ఉన్నవారికి అపనాస్తం అందించడంలో ఎల్లప్పుడూ మా స్నేహ బృందంతో ముందు ఉంటామని శ్రీ దుర్గా బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు జనపరెడ్డి ప్రసాద్ పేర్కొన్నారు. 2019వ సంవత్సరంలో ప్రసాద్ వాళ్ళ మేనత్త గారు స్టమక్ క్యాన్సర్ బారిన పడి రక్తం కొరత వల్ల చనిపోవడం జరిగింది. తన కుటుంబంలో జరిగిన సన్నివేశం, తను పడిన బాధ మరెవరూ పడకూడదనే ఆలోచనలో పుట్టిందే శ్రీ దుర్గా బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ స్థాపించిన క్షణం నుంచి తమ స్నేహితులతో కలిసి ప్రజలకు ఏదైనా తమ వంతు సేవా కార్యక్రమాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు. రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఎవరూ చనిపోకూడదని ఆలోచనతో ఈ యొక్క రక్తదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదలుపెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు సుమారు 2000కు పైగా సమయానికి రక్తం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు నందిని. మే నెలలో డాక్టర్స్ నాకు బ్లడ్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేయడం జరిగింది. నేను వైజాగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో ఇమీడియట్గా బ్లడ్ డోనర్స్ని తెచ్చుకోమని చెప్పారు. అయితే మాకు అక్కడ ఎవరూ తెలియదు. ఆ టైంలోనే రాజానగరం శ్రీ దుర్గా బ్లడ్ డోనర్ ఫౌండేషన్ వారికి న్యూస్ చేయడం జరిగింది. ఫౌండర్ ప్రసాద్ గారు వెంటనే ముందుకు వచ్చి నా కోసం 20 మందిని బ్లడ్ డోనర్స్ని వైజాగ్ హాస్పిటల్కి పంపించారు. అయితే నా కోసం వచ్చి నాకు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన హెల్ప్ నాకు చాలా ఉపయోగపడింది, మీరు ఇచ్చిన బ్లడ్ అనేది. అదేవిధంగా ఫౌండర్ ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి, ముందుకు వచ్చి వారిని మా దగ్గరికి పంపించినందుకు. మరి ఈరోజు నేను మంచిగా హెల్తీగా ఉన్నాను, నా లైఫ్ నేను మంచిగా లీడ్ చేస్తున్నాను. మీరు చేసిన హెల్ప్ నేను అసలు మర్చిపోలేను. ఫౌండర్ ప్రసాద్ గారికి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఎప్పుడు నేను మధ్యలో వచ్చి షార్ట్స్ తీస్తున్నాను అనమాట. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన బ్లడ్ ఇంకో ప్రాణం నిలబెడుతుందండి. సో నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి ఒక మంచి పనిలో నేను కూడా ఒక భాగమైనందుకు. చూడండి, రోడా చైర్మన్ గారు అక్కడ అయిపోయి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరిని పరామర్శిస్తున్నారు. అలాగే మా జీడిపి అన్నయ్య కూడా చెప్తున్నారు అనమాట, ఇలా స్టార్ట్ చేసామండి, ఇలా అయ్యింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, మేము హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక స్టేట్లో కూడా మేము మనుషులను పంపిస్తున్నాం, వాళ్ళ చేత కూడా చేస్తున్నాం అని చెప్పి మొత్తం ఇచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారండి. మీరు అలాగా రోడా చైర్మన్ గారు ఆయన మాతో చాలా సమయాన్ని గడిపారు. అది మాకు చాలా ఆనందంగా చేసింది అనమాట అంత సమయం. సో ఆయన మళ్ళీ పైకి వచ్చి స్పీచ్ ఇవ్వాలని చెప్పి కోరారు. సో అందుకని చెప్పి ఇదిగోండి మొత్తం అదంతా శ్రీ దుర్గా బ్లడ్ డోనర్స్ టీమ్ అనమాట. స్థాపికులు, ఫౌండర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అందులో ముఖ్యమైన మెంబర్ ట్రెజరీ అండి. చూడండి, జేడిపి అనే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన వచ్చినందుకు కూడా ఆయనకి చాలా ఆనందంగా, పిలవగానే ఆయన కూడా సహకరించి వచ్చారు. చూడండి, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు ఆయన ప్రసంగం మీరు కూడా వినండి మాతో పాటు. అందరికీ నమస్కారం. బ్లడ్ డోనర్ ఫౌండేషన్ వారు దాదాపు 2000 యూనిట్లు గత సంవత్సరంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ముఖ్యంగా ఈ సేవలు అందించినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం. మన సమాజంలో వైద్య సేవలు అందించడం ఎంత ముఖ్యమో అందులో భాగంగా ఈ రక్తాన్ని కూడా అవసరమైన వారికి అందించడం చాలా ఉన్నతమైన కార్యక్రమంలో ఈ దుర్గా బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం, మన శరీరంలో ప్రతి అవయవం
మనం మరణించిన తర్వాత కూడా వేరే వారికి ఉపయోగపడుతుంది. కూడా చేస్తే అవసరం వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై సంవత్సరానికి ఒకసారైనా పెద్ద చిన్న తేడా లేకుండా మీరు రక్తం దానం చేస్తే సమాజానికి అవసరం వారికి ఉపయోగపడే మంచి కార్యక్రమం చేసిన వారు అవుతారని చెప్పేసి మీ అందరికీ కూడా ఇందులో పాల్గొనవాలని, అంటే ఇక్కడ 2 రకాలుగా మన వారు ఇక్కడ ఫౌండేషన్ బ్లడ్ కలెక్షన్ చేస్తారు. ఒకటి ఇటువంటి క్యాంపుల్లో, రెండోది మన గ్రూప్లో మేము ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మేము ఇస్తామని మీరు రిజిస్టర్ చేసుకుంటే వారికి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీకు ఫోన్లు చేస్తారు, ఈ ప్రాంతంలో అవసరం ఉందని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ఇవ్వచ్చు. డోనర్స్ ఫౌండేషన్కి, వారి సభ్యులకి, ముఖ్యంగా ఇది ఉన్నతమైన ఆశయంతో ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి ఈ అసోసియేషన్, ఈ ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులు రక్తం లేక ఇబ్బంది పడ్డారని చెప్పి ఎవరికి ఇటువంటి సమస్య ఉండకూడదని మన ప్రసాద్ ఈ ఫౌండేషన్ ఏర్పరచడం చాలా గర్వకారణం చేస్తూ వారికి సహకరించవలసిన అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలా ముగించనమాట. సో ఆయనకి టైం అవుతుంది, వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంత పెద్ద స్థాయిలో కూడా పిలవగానే వచ్చి మా బ్లడ్ బ్యాంక్ అంత సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ఫుల్. అండ్ తర్వాత వచ్చిన బ్లడ్ డోనర్స్ కూడా ఆయన పలకరించి వెళ్ళారన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి అలా పలకరించి వెళ్ళారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ఫుల్ ఆల్సో సార్. మీరు అలా మాకు పిలవగానే మా దుర్గా బ్లడ్ డోనర్స్కి వచ్చి మాతో టైం కేటాయించి చాలా సంతోషిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎక్కడ విసుక్కోకుండా అంత పెద్ద స్థాయిలోని కూడా వచ్చారు. ఆయన మేము సాధారణంగా సాగనంపం అన్నమాట. సో అవి కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు మేము ప్రతిదీ నేను రికార్డ్ చేశాను. అండ్ కొన్ని షార్ట్స్ నేను రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే నేను అక్కడ వేరే పనిలో కూడా బిజీగా ఉన్నాను అక్కడ. అందుకని కొన్ని షార్ట్లు నేను రికార్డ్ చేయలేదు. సో ఏమనుకోకండి. అండ్ అది అయిపోయింది. సార్ మేము సాగనిపిస్తాం. అండ్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళతో పాటు ఒక ప్లాంట్ ఇస్తున్నాం అనమాట. ప్లాంట్ ఒక కొత్త ప్రపంచానికి సింబల్గా ప్లాంట్ ఇస్తున్నాము. ఇదిగోండి, ఈ యాక్టర్ భద్రం గారు ఇప్పుడే వచ్చారు. మా ఊరి ఆయన కూడా రాజనగరమే. పిలవగానే ఆయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు ఆయన ఒక హాఫ్ డే గడిపారండి. అది మాకు అసలు మర్చిపోలేంది. అలా అంత యాక్టర్ ఆయనకి అసలు షెడ్యూల్స్ ఉంటాయి, యాక్టింగ్ షెడ్యూల్స్ కూడా. దాన్ని కూడా పక్కన పెట్టుకుని మా కోసం పిలవగానే మా దుర్గా బ్లడ్ డోనర్స్కి వచ్చి అంతసేపు మాతో కేటాయించి మాతో సమయం గడిపారు. అది కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మా జీడిపి అన్నకి చెప్పాలి. ఎందుకంటే మా జీడిపి అనే దగ్గరుండి ప్రతి ఒక్కరిని పిలిచి జరుగు చూడండి. ఆయన కూడా ఏవి చూస్తున్నారు అనమాట. ఆల్రెడీ మీకు ఆ ఏవి నేను చూపించాను. ఆ ఏవి ఆయన కూడా చూస్తున్నారు. సో ఈ టైంలోనే మన రాజనగరం ఎమ్మెల్యే అయిన బొత్తు బలరామకృష్ణ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు అనమాట. వెళ్ళి పలకరించి స్టేజ్ పైకి వస్తున్నారు. స్టేజ్ పైకి వచ్చి ఆయన కూడా యాక్టర్ని పలకరించారు భద్రంగానే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్టేజ్ ఎక్కి మనకి ఉపయోగపడే బ్లడ్ డొనేషన్ అనేది చేసే వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి మనసులో పక్కవాడి ప్రాణానికి, పక్కవాడి ఆపదలో ఉన్నప్పుడు, పక్కవాడికి ఏదైనా ఆపరేషన్ చేయాలని వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఉపయోగపడే బ్లడ్ని మనం డొనేట్ చేయడం చాలా గొప్ప బాధ్యతతో కూడినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా పరిగణించవచ్చు. ఎందుకంటే వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మంది దుర్గా బ్లడ్ బ్యాంక్, శ్రీ దుర్గా బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒకటి పెట్టి యువత సమాజానికి సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఒక మంచి ఆదర్శవంతమైన సమాజానికి ఉపయోగపడే బాధ్యత తీసుకుని శ్రీ దుర్గా బ్లడ్ డొనేషన్స్ అనేది పెట్టేది చాలా మంచి గొప్ప విషయం. ఎక్కడైనా స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటుంది, కంగారు పడద్దు.
ఈరోజు 15 మంది ఉన్నది, వచ్చే సంవత్సరం 150 మంది అవుతుంది, తర్వాత 1500 మంది అవుతుంది. అలా రాను రాను ఒక పెద్ద వ్యవస్థగా మారుతుంది. నిజంగా మీరు ఇదే చొరవతో ముందుకు వెళ్తూ ఉంటే త్వరలో కూడా మనం కూడా ఒక ఆలోచన ఉంది. జనసేన పార్టీ తరఫున ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచనను తగిన ప్రోత్సాహం ఇస్తాం. అది ప్రభుత్వ పరంగాన అనేది పక్కన పెడితే మనం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది జనసేన పార్టీ తరఫున ఒక ఉచితంగా బ్లడ్ ఇవ్వడం కోసం ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాం. కాబట్టి మీ వంతు సహకారం కూడా మాకున్నది. నేను ఎప్పుడు కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. నేను ఇదే విధంగా చొరవతో వెళ్ళండి. ఈవేళ 15 మంది, రేపు 150 మంది. ఎక్కడో చోట మనం మొదలు పెడితేనే కానీ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్టింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. మనకి గంగానే ఈ యొక్క ఎమ్మెల్యే గారి చేతుల మీద క్యాన్సర్ పేషెంట్ తగ్గించి కొంత తన సహాయం కూడా చేసామండి. చూడండి, అది కూడా మీకు చూపిస్తున్నాం. శ్రీదుర్గ బ్లడ్ డోనర్స్ వాళ్ళు బ్లడ్డే కాదు, ఇలా ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. సో అందుకని చెప్పి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను ప్రజలకి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చారు. అండ్ ఆయనకి వేరే పనులు ఉన్నాయి చెప్పి, సో అందుకని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు వెంటనే మీటింగ్ పూర్తి చేసుకొని. సో ఈలోపు మిగిలిన వారికి సన్మానం చేస్తున్నారు వచ్చిన గెస్టులు కొంతమందికి భద్రం గారి చేత. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే. మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు విజువల్స్ నేను పెడుతున్నాను. సో మన యాక్టర్ భద్రం గారు మాట్లాడతారనమాట, వినండి మీరు కూడా. రాజనగరం రావడం, ఇక్కడ ఇలాగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాది కూడా రాజనగరం కాబట్టి. సో ఇక్కడ నేను హై స్కూల్ 10th వరకు ఇక్కడ చదువుకున్నా. సో ఇక్కడికి రావడం ఒక అయితే ఒక మంచి పని, ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ తమ్ముడు ప్రసాద్ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో పెట్టడం టచ్లో ఉన్నాం. ప్రతిసారి క్యాంప్ చదువుతున్నప్పుడు తమ్ముడు నాకు చెప్తుంటాడు, అన్న ఇలా కండక్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఈ వయసులో కుర్రాళ్ళు విచ్చలవిడిగా బయట తిరిగి ఎటువంటి ఏం లేకుండా ఉండే ఈ టైంలో తమ్ముడు అట్ ది సేమ్ టైం టీం అంతా కలిసి 10 మందికి సహాయపడదాం అన్న ఆలోచన రావడమే, ఈ వయసులో రావడం చాలా చాలా గొప్ప విషయం. నిజంగా మా అంతా అదే చాలా, ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఇలాంటి ఆలోచన రావడం, మనం డబ్బు సంపాదించేశాక సీనియర్ సిటిజన్ అయిన తర్వాత ఆ టైంలో చాలా ఆలోచనలు వస్తాయి, చేద్దామని తగ్గించి ఆ టైంలో అంతా అయిపోతుంది. కానీ ఈ వయసులో రావడం, ఇలాంటి మంచి ఆలోచనలతో రావడం చాలా చాలా గొప్ప విషయం. తమ్ముడు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఎంతోమంది వెనకుండి సహాయపడుతున్నారు. దాంట్లో ముందుగా నాని గారు. సో చాలా సంతోషం సార్, ఇలా చెప్పారు, తమ్ముడు గురించి చెప్పారు. సో మీలాంటి వాళ్ళకి వెన్నుముగ్గుగా ఉండి వాళ్ళు చేయడానికి సహాయపడుతున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్. అలాగే మనందరం అనుకుంటాం ప్రాణం పోయాలి అంటే పైన ఆ బ్రహ్మ, కింద ఒక డాక్టర్ అని. అది నిజమే అయినప్పటికీ బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్తో సమానమే. ఎందుకంటే మీరు కూడా ప్రాణం పోయడానికి మీరు సహాయపడుతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన డాక్టర్లందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన రాజనగరం ఎమ్మెల్యే గారికి, సిఐ గారికి, అలాగే బీజేపీ నాయకులు మా అన్న సత్యబాబు గారికి, ఇలా చాలామంది అందరూ పెద్దలతో అందరూ వచ్చారు. చాలా సంతోషం. తమ్ముడు చౌదరి గారు వచ్చారు. సో ఇలా వచ్చే పెద్దలందరూ ఆశీర్వచనాలతో తమ్ముడు ఇలాంటివి మరెన్నో చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఇక్కడ ఉన్నా సరే మీ వెనకే నేను ఉంటా. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఎందుకంటే మన ఊరు, మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇదే కార్యక్రమాల్లో నేను యాక్టర్ అయిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను యాక్టర్ కావడం కాదు, 10 మంది యాక్టర్లు తయారు చేయాలని. సో అది ఎప్పుడు అవ్వట్లే. కానీ 2025లో ఒక డెసిషన్ తీసుకున్నా. అదే ఫిల్మ్ హౌస్ అనేది ఒకటి రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నా. ఈ ఫిల్మ్ హౌస్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా ఈ నెల, అంటే నెక్స్ట్ మంత్ January 11న ఆన కళాకేంద్రంలో
లోకల్ సెలబ్రిటీ షో. అంటే లోకల్ సెలబ్రిటీస్ అంటే మీరు అందరూ సెలబ్రిటీసే, అక్కడికెళ్తే సెలబ్రిటీ కాదు. ఇక్కడ ఇక్కడ మనకు సామెత ఉంది, ఇంట గెలిచి అలాగే ఇక్కడ మనం గెలుద్దాం, ఇక్కడ సెలబ్రిటీ అవుదాం అన్న ఉద్దేశంతో లోకల్ సెలబ్రిటీ షోతో, రియల్ హీరోస్ లోకల్ సెలబ్రిటీ షోతో యాక్టర్స్ని, సింగర్స్ని, డాన్సర్స్ని మనం పరిచయం ఒక సంకల్పంతో స్టార్ట్ చేస్తున్నాం. సో ఎప్పటికీ కూడా రాజన్న ఎక్కడికి వెళ్ళినా రాజనగర్ వర్స్గా ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. తమ్ముడు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంజయ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్. థ్యాంక్ యూ సో మచ్ సార్ భద్రం గారు, మీరు వచ్చి ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన చేతుల మీద కొంతమంది బ్లడ్ డోనర్స్కి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆయన చేతుల మీద కూడా క్యాన్సర్ పేషెంట్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్కి కొంత ఆర్థిక ధన సహాయం చేస్తున్నాము. మేము బ్లడ్ డోనర్సే కాదండి, ఇలా ఆర్థిక సహాయం కూడా చేస్తాము పేదవాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భద్రం గారు, మేము పిలవగానే మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆయన టైం అవుతుంది, బయలుదేరే సమయం వచ్చింది. సో అని చెప్పి ఆయన పంపించేస్తున్నాం అనమాట. సో అదిగోండి జేడిపి అన్నయ్య దగ్గర ఉండి సాగనంపిస్తున్నారు మొత్తం డీటెయిల్స్ కనుక్కొని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు అక్కడ మీ పని మానుకుని మరి మా కోసం అని చెప్పి మీ పుట్టినూరు అని చెప్పి ఇక్కడికి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు దాకా చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకున్నాను. అందరికీ బాయ్ బాయ్.